భాగంగా పృథు చక్రవర్తి యొక్క పరిపాలనా విధానాన్ని, ఆయన సామ్రాజ్యాన్ని ఎలా చేశాడనేటువంటి విషయాన్నంతా కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత జనమేజయ మహారాజు వైశంపాయనుల వారితో ఈ మన్వంతరాల విధానాన్ని, మనువుల గురించి చెప్పమని అడిగాను అనమాట. ఇది చాలా గొప్ప విషయం. మనం పురాణాలన్నీ వింటూ ఉంటాం కానీ ఆ విషయాన్ని మాత్రం వినమన్నమాట. ఏమంటే ఇప్పుడు వైవస్వత మన్వంతరే అని చెప్తున్నాం. ఈ మన్వంతరాల విషయం ఏమిటి, అసలు ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి, మన్వంతరాధిపతులు ఎవరు, ఏ సమయంలో ఎవరు సప్త ఋషులుగా ఉంటారు, ఎవరు ఇంద్రుడిగా ఉంటాడు. ఇప్పుడు ఇంద్రుడని మనం చెప్తున్నాం. ఆ ఇంద్రుడు అనేటువంటి ఆయన ప్రతి మన్వంతరంలో మారిపోతుంటాడు అనమాట. ఒక మన్వంతరానికి ఒకసారి ఇంద్రుడు మారిపోతాడు. ప్రతి మన్వంతరానికి కూడా సప్త ఋషులు మారిపోతారు. అంటే సప్త ఋషులు అనేటువంటివి పోస్టులు అలాగే ఉంటాయి. దాంట్లో వ్యక్తులు మారిపోతుంటారు అనమాట. అదేవిధంగా ఇంద్ర పదవిలో కూడా ఇంద్రుడు మారిపోతుంటాడు. అవన్నీ కూడా నాకు వివరంగా చెప్పవలసింది. మొట్టమొదటి మనువు ఎవరు, తర్వాత ఎంతమంది మనువులు, ఏంది అని చెప్పాడు అనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, నాయన మన్వంతరాలు 14, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ మన్వంతరాల పేర్లు చెప్తా ముందు, తర్వాత వివరణ తర్వాత చెప్తాను. స్వయంభువ మన్వంతరం అంటే 14 మన్వంతరాలకు అధిపతులు, పరిపాలన చేసే వాళ్ళు ఎవరో ముందు తెలుసుకుందాం. మొట్టమొదట ఆయన స్వయంభువ మనువు. దాన్ని స్వయంభువ మన్వంతరము అని పిలుస్తారన్నమాట. రెండవది స్వారోచిష మన్వంతరం. స్వారోచిషుడు అని ఆయన మన్వంతరాధిపతి. మూడవది ఉత్తముడు అనేటువంటి ఆయన మనువుగా ఉండి చేసినటువంటిది ఉత్తమ మన్వంతరం అంటారు దాన్ని. తర్వాత తామస మన్వంతరం, తామసుడు మనువు అన్నమాట. తర్వాత రైవత మన్వంతరం, తర్వాత చాక్షుష మన్వంతరం, తర్వాత వైవస్వత మన్వంతరం. ఇప్పుడు మనం ఉండేది 7వది, వైవస్వత సగంలో ఉన్నాం మనం. తర్వాత సూర్య సావర్ణి మన్వంతరం. చూడండి, ఎవరో అడిగారు జరగబోయేటువంటి దాన్ని కూడా చెప్తున్నారు కదా, ఎలా చెప్తారు అని. ఇప్పుడు సూర్య సావర్ణి మన్వంతరం ఇంకా జరగలేదు, దాన్ని కూడా చెప్తున్నాడు ఇక్కడ. బ్రహ్మాది దేవతలు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమం అన్నమాట. తర్వాత దక్ష సావర్ణి మన్వంతరం, తర్వాత బ్రహ్మ సావర్ణి, తర్వాత ధర్మ సావర్ణి, తర్వాత రుద్ర సావర్ణి మన్వంతరం, తర్వాత రౌచ్య మన్వంతరం, తర్వాత భౌత్య మన్వంతరం. ఇవి 14 మన్వంతరాలు. ఇది వరుసగా చెప్పారు, చాలా బాగుంది. అసలు ఎట్లా ఏర్పరిచారు, ఏంది ఈ విషయం అంతా, ఆ సమయంలో పరిపాలనా విధానం ఎలా ఉంటుంది, ఎవరెవరు పరిపాలిస్తారు, ఏంది అని చెప్పి వివరంగా చెప్పమని జనమేజయ మహారాజు అడిగాడు. అప్పుడు వరుసగా చెప్తున్నాడు ఆయన స్వయంభూ మన్వంతరం. స్వయంభూ అనేటువంటి ఆయన ఎక్కడి నుంచి పుట్టాడు, బ్రహ్మదేవుల్లో నుంచి పుట్టున్నాడు. స్వయంభువు శతరూప అనే వాళ్ళని మొట్టమొదట ఆయన తన శరీరంలో నుంచి ఒక ఆడ ఒక మగను సృష్టించాడు కదా, ఆ పుట్టిన ఆయనే స్వయంభువు అన్నమాట. సృష్టి ప్రారంభమైన తర్వాత మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే ఆ మన్వంతరాధిపతిగా స్వయంభువును నిర్ణయించాడు. సరే, మన్వంతరం అంటే యుగానం ఏక సప్తతి, 71 మహాయుగాలు. ఒక కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఈ 4 కలిస్తే మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 71 పూర్తయితే ఒక మన్వంతరం అవుతుంది. ఆ మన్వంతర కాలం ఈ మనువే పరిపాలించాలన్నమాట. ఏంది మనువు పరిపాలించేది అంటే ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా బ్రహ్మకు నివేదించడం కానీ మంచి చెడ్డలన్నీ కూడా ఆయనే గమనిస్తూ ఉంటాడు అనమాట. అది మన్వంతరాధిపతి యొక్క పని. తర్వాత దేవతలు ఉంటారు ఆ కాలంలో. బాగా మంచి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఇది, తెలుసుకోవాల్సింది. పురాణాలంటే మనం వింటూ ఉంటాం, కథలు వింటూ ఉంటాం, కానీ విషయం తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
యాములు అనేటువంటి పేరుతో పిలుస్తారు దేవతల్ని. అప్పట్లో దేవతలు అనరు, విశ్వేదేవులు ఇటువంటి పేర్లే ఉండవు. ఆ స్వారోచిష మన్వంతర స్వయంభూ మన్వంతరంలో యాములు అనే పేరుతో 12 మంది దేవతలు ఉన్నారు. ఆ 12 మందికి దేవతాగణాలు కోట్ల మంది ఉంటారు అన్నమాట. వాళ్ళలో ముఖ్యమైనటువంటి వాళ్ళు యాములు అని 12 మంది. ఇంద్రుడిని దేవతలు ఏర్పాటు చేశారు. దేవతా గణానికంతా గణము అంటారు. గణము అంటే ఒక్కడే కాదు, వాళ్ళ వర్గం అంతా చాలా ఉంటుందన్నమాట. వాళ్ళ ప్రధానమైనటువంటి గణాల పేర్లు యాములు అంటారు. ఇంద్రుడు ఎవరు అని అడిగాడు ఈ స్వయంభూమను. మాకు ఇంద్రుడు కావాలి కదా పరిపాలన. ఇప్పుడు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడు లేడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు తన తేజస్సులో నుంచి, తనలో నుంచే ఒక ఇంద్రుడిని పుట్టించాడు. పరమేష్టి అనే పేరుతో ఉంటాడు ఆయన. పరమేష్టి యొక్క తేజమే ఇంద్రుడు అనమాట. ఆయన ఇంద్రుడైనాడు. సరే, సప్త ఋషులు కావాలి అంటే, ఒక రాజ్య పరిపాలన చేయాలంటే ఈ ఋషులందరూ కూడా ఈ సలహాలు చెప్తుండాలన్నమాట. ఈ సప్త ఋషులు. ఈ సప్త ఋషులు ఎవరయ్యా అంటే మరీచి, అత్రి, అంగిరసుడు, పులశ్చుడు, పులహుడు, క్రతువు, వశిష్ఠుడు. వీళ్ళు 7 మంది సప్త ఋషులుగా ఉన్నారు. సరే, ఇప్పుడు స్వయంభూమను ఉన్నాడు, ఆయన భార్య ఉన్నారు, అక్కడ దేవేంద్రుడు ఉన్నాడు, యాములు అనేటువంటి దేవతాగణాలు ఉన్నారు, సప్తర్షులు ఉన్నారు. ఇక భూలోకాన్నంతా కూడా పరిపాలన చేయడానికి రాజులు కావాలి కదా. స్వయంభూమను ఒక్కడే పరిపాలన చేయలేదు కదా. ఈ రాజులు ఎవరు వచ్చారు అంటే ఆ స్వయంభూమను వల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 పుట్టారు. స్వయంభూమను బిడ్డలు అనమాట. మనువు యొక్క పని అదే, సంతానాన్ని కలిగించడం, పరిపాలనకి వాళ్ళని నియమించడం అన్నమాట. ఆ ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు పుట్టిన తర్వాత ఆ ఉత్తానపాదుడి యొక్క సంతానం, ప్రియవ్రతుడి సంతానమే రాజ్యమంతా ఏర్పడి, రాజులుగా ఏర్పడి ఆ మన్వంతరం అయిపోయిన దాకా పరిపాలన చేస్తూ ఉండేరన్నమాట. తర్వాత వాళ్ళు ఈ అంతా దేశాన్ని అంతా అభివృద్ధి చేయడం, అదంతా ఆ స్వయంభూమను పరిపాలనలో జరిగిందనమాట. ఇది స్వయంభూ మన్వంతరం ఆయన అని చెప్పాడు. తర్వాత రెండోది స్వారోచిష మన్వంతరం. ఆ మన్వంతరం అయిపోయింది. ఆ మన్వంతరం అయిపోగానే స్వారోచిష మన్వంతరం వచ్చింది. స్వారోచిష మన్వంతరంలో ఎవరు మనువు? స్వారోచిషుడు. ఆయన పేరుతోనే మన్వంతరం ఉంటుందన్నమాట. దేవతలు మారిపోయినారు మళ్ళీ. అంటే స్వయంభూమను కాలంలో ఉన్నటువంటి దేవతలు, అప్పుడు డ్యూటీ చేసినటువంటి ఇంద్రుడు, వాళ్ళందరూ రిటైర్ అయిపోతారు. మన్వంతరం మారగానే కొత్త వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట. మనువే మారిపోయినాడు కదా. మారిపోయిన తర్వాత తారాజితులు, తుషితులు అని పేరు దేవతలకు. తారాజితులు, తుషితులు అనే దేవతలు పరిపాలనలోకి వచ్చారు. ఇంద్రుడు విపశ్చిత్తు అని ఆయన ఇంద్రుడు. ఇందాక ఆయన మారిపోయినాడు, ఇప్పుడు కొత్త ఆయన వచ్చేసాడు. సప్తఋషులు కూడా మారిపోయినారు. సప్తఋషులు ఎవరంటే ఊర్జుడు, ప్రాణుడు, దత్తుడు, అగ్ని, వృషభుడు, చ్యవనుడు, బృహస్పతి. వీళ్ళు సప్తఋషులుగా ఉన్నారు. వీళ్ళు సప్తఋషులుగా ఉన్నారు. పరిపాలన సాగుతుంది. ఇప్పుడు మనువుకు మళ్ళీ బిడ్డలు పుట్టాలి కదా. రాజ్య పరిపాలన. ఈ ఉత్తానపాదుడు వీళ్ళందరూ వెళ్ళిపోయినారు కదా. జైత్రుడు, కింపురుషుడు అనేటువంటి వాళ్ళు మనుపుత్రులు పుట్టారు. ఆ జైత్రుడు, కింపురుషుడు యొక్క సంతానమే మళ్ళీ స్వారోచిష మన్వంతరం అంతా పరిపాలన సాగించింది. ఆ విధంగా స్వారోచిష మన్వంతరం పూర్తయిపోయింది. తరువాత 3వ మన్వంతరం ఉత్తముడు అనేటువంటి మనువు వచ్చాడు. ఆ ఉత్తముడు వచ్చిన తర్వాత ఉత్తమ మన్వంతరం అంటారు దాన్ని. దాంట్లో దేవతాగణాలు పెరిగారనమాట. రాను దేవతలు ఒక్కోసారి పెరుగుతూ ఉంటారు గణాలు. అంటే మన్వంతరానికి అభివృద్ధి జరుగుతుంటుంది కదా. దేవతాగణ జనాభా ఎక్కువ అయ్యే కొద్దీ పోషణ కూడా, పరిపాలించేవాడు కూడా ఎక్కువ కావాలి కదా. ఇప్పుడు సుధామగణము, సత్యగణము, శివగణము, ప్రతర్పణ గణము, వశవర్తి గణము అనేటువంటి పేర్లతో దేవతాగణాలు వచ్చాయి. అప్పుడు వశవర్తి గణము ఇట్లా పిలిచేవాడు అనమాట దేవతలు. ఇంద్రుడు
శాంతి అనేటువంటి ఆయన ఇంద్రుడిగా వచ్చాడు. సప్తర్షులు, వశిష్ఠుని కుమారులైనటువంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. సుతేజుడు మొదలైనటువంటి వాళ్ళు అందరూ వశిష్ఠుడి కొడుకులే. వాళ్ళు 7 మంది ఉన్నారు. వాళ్ళు 7 మంది సప్తర్షులుగా ఉండారు. అయితే ఈ ఉత్తమ మనువు ఉన్నాడు కదా, ఆయనకు పుట్టినటువంటి వాళ్ళు ఇషుడు, ఊర్జుడు, వత్సుడు, మధువు, మాధవుడు, సహుడు, శుచి, శుక్రుడు, నభస్యుడు, నభుడు అనేటువంటి వాళ్ళు పుట్టారు ఆయన. వీళ్ళు కూడా పెరుగుతున్నారు చూడండి. వీళ్ళు రాజ్య పరిపాలన చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఉత్తమ మన్వంతరం పూర్తయింది. ఉత్తమ మన్వంతరం పూర్తయిన తర్వాత తామస మన్వంతరం వచ్చింది. తామస మన్వంతరంలో దేవతలు హారిగణము, సత్యగణము, సుధీగణము, సుధాగణము అనేటువంటి వాళ్ళు దేవతలు. ఇంద్రుడు వచ్చి శిబి అనేటువంటి ఆయన. శిబి అంటే మనకు తెలిసిన చక్రవర్తి కాదు. శిబి అనేటువంటి ఆయన వేరే ఆయన ఇంద్రుడైనాడు అనమాట. సప్తర్షులు వచ్చి కావ్యుడు, పృథుడు, అగ్ని, జహ్నుడు, ధాత, కపివంతుడు, పవనుడు అనేవాళ్ళు సప్తర్షులు. ఈ మనువుకు, ఈ తామస మనువుకు 10 మంది కొడుకులు పుట్టారు. ఆ 10 మంది జ్యోతి, తపస్సుడు, సుతపుడు, తపోమయుడు, తపోధరుడు, తపోరతి, ధన్వి, అకల్మాషుడు, ధన్వి, పరంతపుడు. వీళ్ళు 10 మంది. వీళ్ళందరూ కలిసి తామస మన్వంతరాన్నంతా కూడా పరిపాలన చేయడం జరిగింది. అంటే ఎంత గుర్తు పెట్టుకోవాలో చూడండి. అంటే ఇప్పుడు జనమేజయ మహారాజు ప్రశ్నించంగానే వైశంపాయనుల వారు చెప్తున్నాడంటే ఆయన పుస్తకం చూసి చెప్పడం వల్ల టకటక చెప్పేస్తున్నాడు. అంటే అప్పట్లో ప్రతి ఒక్కరికి కూడా మెదడు అలా పనిచేసేది. ఇప్పుడు దాన్ని తగ్గించేసుకొని యంత్రాల మీద పోయినాం మనం. ఇప్పుడు ఉదాహరణకు ఫోన్ నెంబర్లు ఉన్నాయనుకోండి, ఒకప్పుడు ఫోన్ నెంబర్లు రాసుకొని నెంబర్లు కొట్టేదనమాట. ఇప్పుడు ఫీడ్ చేసేసుకున్న తర్వాత ఎవరికి గుర్తుండవు, వాడు చూస్తేనే చెప్పగలడు, కొంతమంది మాత్రమే చెప్పగలరు అనమాట. కాబట్టి మన మెదడును అప్పుడు ఉపయోగించేవాళ్ళు, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి యంత్రం ద్వారా మనం చేసుకుంటున్నాం అనమాట. తర్వాత రైవత మన్వంతరం 5వది. ఈ రైవత మన్వంతరంలో ఏం జరిగింది చూడండి. ఇదంతా కూడా అప్పుడంతా జరిగినవి ఎట్లా గుర్తున్నాయి, వీళ్ళు ఎలా చెప్పగలుస్తున్నారు ఏంది అంటే ఇవన్నీ జాగ్రత్త చేసి పెట్టుకుంటారనమాట. ఇప్పుడు మన వాళ్ళు కూడా మన రాజ్యాంగాన్ని కూడా జరిగిపోయిందల్లా రికార్డ్ అయిపోతుంటుంది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలంటే పాత రికార్డులన్నీ కూడా తీస్తే ఏం జరిగిందంతా ఉంటుంది. అదే విషయం ఇక్కడ చెప్తున్నాడు. రైవత మన్వంతరం ఎందుకు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలంటే అప్పటి పరిపాలన ఎలా ఉండింది, ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవడానికి అనమాట. రైవత మన్వంతరంలో దేవతలు సుమేధసులు, భూతనయులు, వైకుంఠులు, స్వామిభాగులు అనేటువంటి గణాలంతా కూడా ఉన్నాయన్నమాట. ఇంద్రుడు వచ్చి విభుడు అనేటువంటి ఆయన. సప్తర్షులు వేదబాహుడు, వినిద్రుడు, వేదశిరుడు, హిరణ్యరోముడు, సత్య నేత్రుడు, పర్జన్యుడు, ఊర్ధ్వబాహుడు అనేటువంటి వాళ్ళు సప్తర్షులుగా మారారు. తర్వాత ఈ మనువుకు కూడా, రైవత మనువుకు కూడా 10 మంది కొడుకులు. వాళ్ళు ధృతిమంతుడు, అవ్యయుడు, తత్వదర్శి, నిరుత్సుకుడు, అరణ్యుడు, ప్రకాశుడు, నిర్మాణుడు, సత్యవాక్యు, కృతి, రైవతుడు. వీళ్ళు పరిపాలన చేసి ఆ మన్వంతరాన్నంతా కూడా, అంటే మనకు జరిగిపోయిన మన్వంతరాలు అన్నమాట ఇవన్నీ కూడా, ఆ రైవత మన్వంతరం అంతా కూడా జరిగింది. ఎందుకు ఇవన్నీ మనం గుర్తుగా చెప్తున్నామంటే రేపు మనం కథలోకి వెళ్ళినప్పుడు ఈ వృత్తాంతం తామస మన్వంతరంలో జరిగింది అని చెప్తాడనమాట. ఈ వృత్తాంతం రైవత మన్వంతరంలో జరిగింది అని చెప్తాడు. ఇప్పుడు గజేంద్ర మోక్షం ఏ మన్వంతరంలో జరిగిందో మనం గజేంద్ర మోక్షం తెలియకపోతే తెలుస్తుంది అనమాట. అక్కడ ఆ మన్వంతరాన్ని చెప్తాడు. వైవస్వత మన్వంతరంలో ఏం జరిగింది చెప్తాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు మన పురాణాల్లో వచ్చేటువంటి కథలన్నీ కూడా
ఈ రోజు జరగలేదు, ఆ రోజు జరగలేదు. ఆ మన్వంతరంలో ఉన్నప్పుడు ఆ సప్తఋషులు ఉంటారు. మనం ఏమనుకుంటామంటే సప్తఋషులు వీళ్ళు కదా, వాళ్ళని చెప్పారే అంటాడు. అప్పుడున్న సప్తఋషులు వేరు, అప్పుడున్న ఇంద్రుడు వేరు, అప్పుడున్న కథ మనం వేరు అనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడానికి మన్వంతరాలని కూడా తెలుసుకోవాలి. తర్వాత 6వది చాక్షుష మన్వంతరము. ఇది కొంత పరిచయం ఉంటుంది మనకు. ఎందువల్లంటే మనకంటే ముందుది, మనం 7వ మన్వంతరంలో ఉన్నాము, మనకన్నా ముందుది. మీరు ఈ హరివంశాన్ని అంతా కూడా వింటున్నారు, ఎంత మాత్రం దీన్ని గమనిస్తారో కూడా చూస్తాం. చాక్షుష మన్వంతరంలో దేవతలు ఎవరంటే ఆద్యులు, ప్రభూతులు, రుభువులు, పృథుజ్ఞులు, లేఖులు అనేటువంటి వాళ్ళు దేవతలు. లేఖస్సు లేఖ అనే వేదమంత్రం కూడా ఉందన్నమాట. ఆ లేఖులు అంటే దేవతలు అనేటువంటి పేరు. ఇంద్రుడు వచ్చి మనోజవుడు, మనోజవుడు అయినా ఇంద్రుడిగా ఉన్నాడు. సప్తర్షులు వచ్చి అంగిరస మహర్షి యొక్క కొడుకులు 7 మందిని సప్తర్షులను చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. చాక్షుష మనువు కాలంలో పరిపాలన చేసింది ఎవరు? దీనంతా పరిపాలన చేసింది ఎవరంటే చాక్షుష మనువు కొడుకు వీరణుడు. వీరణుడికి కొడుకులు ఉన్నారు, ఊరుడు, పూరుడు మొదలైన 10 మంది. ఆ ఊరుడి కొడుకే అంగుడు, ఆ అంగుడి కొడుకే వేణుడు, ఆ వేణుడి కొడుకే పృథు చక్రవర్తి. అంటే పృథు చక్రవర్తి పరిపాలన ఎప్పుడు చేశాడు అంటే ఆ చాక్షుష మన్వంతరంలో అని గుర్తుపెట్టుకోవాలి. చాక్షుష మన్వంతరంలో జరిగిన వృత్తాంతాన్ని మనం నిన్న చెప్పుకోగలిసాం. కాబట్టి ఆ చాక్షుష మన్వంతరంలో పృథు చక్రవర్తి భూమినంతా కూడా చదరం చేసి, భూమిని గోవుగా చేసి, కావలసినటువంటి రసాలన్నీ పితికి పరిపాలన చేసినటువంటి వృత్తాంతం అంతా చాక్షుష మన్వంతరంలో జరిగింది. అక్కడే చెప్పాడు, ఈ మన్వంతరం అయిపోయిన తర్వాతనే ఈ సామ్రాజ్యాన్ని వైవస్వత మనువుకు అప్పచెప్పాడు అని కూడా బ్రహ్మదేవుడు అప్పచెప్పాడని చెప్తున్నాను కదా. ఇప్పుడు వైవస్వత మన్వంతరంలోకి వస్తున్నాడు అన్నమాట. అసలు ఈ వైవస్వత మన్వంతరంలో ఎవరు ఇంద్రుడో మనకు తెలియదు, ఎవరు సప్తఋషులో మనకు తెలియదు, మన మన్వంతరాన్ని గురించి మనకేం తెలియదు. అది ఇక్కడ చెప్తున్నాడు. వైవస్వత మనువు 7వ వాడు. ఈ వైవస్వత మనువు దేవతలు పెరిగిపోయినారు ఇక్కడ మన మన్వంతరంలో. ఎంతమంది పెరిగారంటే వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, సాధ్యులు, అశ్విని దేవతలు అని 8 గణాలు అన్నమాట. వీళ్ళల్లో ఇప్పుడు మనం పూజించేటువంటి, ఆచరణ చేసేటువంటి దేవతలు వాళ్ళని పూజ్యాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పుకున్న వాళ్ళు వైవస్వత మన్వంతరంలో ఏ దేవతలు అయితే ఉన్నారో వాళ్ళని పూజ్యాలి. ఇంద్రుడు వచ్చి ఊర్జస్సుడు అని పేరు. మనం ఆ ఊర్జస్సుడికి ఇంకో పేరు కూడా ఉంది. ఆ పేరేందో ఒకరు ఆలోచించండి, నేను మళ్ళీ చెప్తాను. దేవతల విషయం చెప్పి దేవేంద్రుడి యొక్క విషయం చెప్తాను. వసువులు ఇక్కడ మన మన్వంతరానికి సంబంధించింది కాబట్టి కొంచెం వివరంగా చెప్పుకోవాలి. వసువులు అంటే అష్టవసువులు, 8 మంది. ఈ వసువులే ఈ పరిపాలనా విభాగాన్నంతా కూడా కాపాడుతూ చేస్తూ 3 లోకాలను కాపాడుతూ ఉంటారు. ఆ అష్టవసువుల్లో ఒకడే శాపవశాత్తు మనకు భీష్ముడిగా పుట్టున్నాడు. అష్టవసువుల్లో ఒకడు భీష్ముడి యొక్క చరిత్ర అందరికీ తెలుసు. కాబట్టి ఆయన దేవతగా ఉండి శాపవశాత్తు ఇక్కడ పుట్టి మరలా భీష్ముడిగా మన భారత యుద్ధంలో వచ్చాడు. తర్వాత రుద్రులు. రుద్రులు అంటే ఏకాదశ రుద్రులు. ఏకాదశి రుద్రులు ఒక గణం, 11 మంది ఉంటారు వాళ్ళు. మనం ఏదన్నా రుద్రాభిషేకం చేయించుకున్నా చూడండి, దేవాలయాల్లో పూజ చేస్తుంటారు. మాకు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయండి స్వామి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము అని చెప్తారనమాట. ఏకాదశి రుద్రాభిషేకం చేయండి అని చెప్పిన తర్వాత ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాము. ఏకాదశి రుద్రాభిషేకం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఏమేమి తేవాలి అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, దానికి పంచామృతాలు. తర్వాత ఏమంటే శక్తి ఉంటే 11 మందిని అర్చనకు పెట్టుకోవడం, లేకపోతే ఒకడైనా 11 రుద్రాలు చెప్పి పూజ చేయడం. 11 రుద్రాలు ఎందుకు చెప్తారంటే ఈ 11 రుద్రులు ఏకాదశి రుద్రుడికి సంబంధించినటువంటి పారాయణం అన్నమాట.
చెప్తే అక్కడ ఏం చెప్తున్నాడు, రుద్రాభిషేకం చేస్తే ఒక ఆయన నన్నే అడిగాడు అనమాట, ఎంత ఇస్తే బాగుంటుంది స్వామి సంభావన. వేదంలో ప్రతి మంత్రానికి దాని విలువ అంటే దానికి రేటు కట్టడం అని కాదు, దానికి ఎంత ఇస్తే దాని యొక్క సార్థకత అనేది వేదంలోనే చెప్పుకున్నాడు. ఇప్పుడు పుణ్యాహవాచనం చేసామనుకోండి, పుణ్యాహవాచనం చేస్తే ఎంత ఇవ్వాలి అంటే మనసోత్సాహ పరిమితం ఏభ్యస్తేభ్య సంవ్రతతే నమమా అని చెప్తున్నాడు. అంటే పుణ్యాహవాచన జప దక్షిణ మనసోత్సాహ పరిమితం అన్నాడు. నీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు, రూపాయి ఇవ్వచ్చు, 10 రూపాయలు ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు. మనసోత్సాహ పరిమితం అంటే పురోహితుడి మనసోత్సాహ పరిమితం కాదు, యజమాని మనసోత్సాహ పరిమితం. పురోహితుడు నువ్వు 1000 కోట్లు ఇచ్చిన ఆయన వద్దురండి అనమాట, అది కాదు అక్కడ. నీ శక్తికి అంటే ఎందువల్ల చెప్తున్నాడంటే ప్రతి ఒక్కరికి పుణ్యాహవాచనం అనేటువంటిది అవసరం. భేదవాడు ఉంటాడు, ఇప్పుడు చాలా భేద స్థితిలో ఉండేటువంటి వాడు కూడా పుణ్యాహ జలాన్ని పురోహితుడిని తీసుకోపోయి పుణ్యాహ జలం చేయించుకోలేక మామూలుగా వాళ్ళు ఏం చేస్తారంటే పల్లెటూళ్ళలో జరుగుతుంటాయి ఇది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే భేద స్థితిలో ఉండేవాళ్ళు, అయ్యా మా ఇంట్లో ఏదో అంటు వచ్చిందో మైలు వచ్చిందో ఈరోజు పుణ్యాహం చేసుకోవాలి, పుణ్యాహ జలం మంత్రిచ్చివ్వండి అని ఒక చెంబు పసుపు కుంకుమ ఎత్తుకొస్తారనమాట. ఎత్తుకొచ్చినప్పుడు ఈ పురోహితులు ఏం చేస్తారంటే ఆ చెంబు వాళ్ళు అక్కడే పెట్టుకుంటారు. వీళ్ళు ఇంట్లో పుణ్యాహవచనం చేసి ఆ వరుణుడి పూజ అంతా కూడా చేసిన తర్వాత ఆ జలాన్ని ఆ అభిమంత్రించిన పుణ్యాహ జలాన్ని తీసుకెళ్లి వాళ్ళు తెచ్చుకున్న చెంబులో పోస్తారు. వాళ్ళు ఎలా ఎత్తుకోపోతారో తెలుసా, ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా ఆచరిస్తారు వాళ్ళంటే నాకు కూడా చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. వాళ్ళ చెంబు తాకరు, ఆ చెంబుకు ఉట్టి కట్టుకొని వస్తారు. ఉట్టి అంటే మనకు తెలిసి ఉండదు, పూర్వకాలంలో ఇంట్లో ఏలాడుతుండేవి, దాంట్లో మనం ఏదన్నా పదార్థాలు పెట్టుకుంటాం పిల్లులు దాక్కుండా. ఆ ఉట్టి అంటే తగలదు ఇంక చెంబుకు. ఆ ఉట్టెలో చెంబు పెట్టుకొని వస్తే ఇక్కడికి వచ్చింది ఏం తెచ్చుకోరు, నీళ్లు ఏం తెచ్చుకోరు, పసుపు కుంకుమ ఏదన్నా తెచ్చుకుంటారు అనమాట. ఆ పసుపు కుంకుమ తీసుకొని మంత్రించి ఆ పసుపు కలిపినటువంటి నీళ్లను ఆ పవిత్ర జలాన్ని వరుణ పూజ చేసి ఆ నీళ్లు మామిడాకులు నీళ్లు అవన్నీ కూడా దాంట్లో పోస్తే వాళ్ళు ఆ నీళ్లు తాకకుండా ఇంటికి తీసుకెళ్తారనమాట. అప్పుడు ఈయన సంభావన ఎంత తీసుకుంటున్నాడు అని ఈ కార్యక్రమం చేసిన దానికి ఏం అడగకూడదు కూడా. వాళ్ళు గమ్మును పోరు, వాళ్ళు ఎంతో కొంత 1 రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు వాళ్ళ ఇష్టం ఇచ్చేసిపోతారు. ఇచ్చేసిపోయిన తర్వాత వాళ్ళు ఈ జలాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ మళ్ళీ దారిలో నడిచిపోయినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి కదా, వాళ్ళు ఈ జలాన్ని తాకకుండా, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంటికి పోయిన దాకా దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, ఈ పవిత్రత పోకూడదు అనే ఉద్దేశంతో తీసుకెళ్ళి అక్కడేమంటే వాళ్ళ కాళ్ళు కడుక్కొని లోపలికి పోయి దేవుడి దగ్గర పెట్టుకొని నమస్కారం చేసుకొని ఆమెన మామిడాకుతో వాటితో ప్రోక్షణ చేసుకొని ఆమె చల్లుకుంటారు అనమాట. అంత పవిత్రమైనటువంటిది పుణ్యం. అది దేవతా కార్యక్రమాల్లో వైవస్వత మన్వంతర విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమాలని చెప్పుకోవాలి కాబట్టి. మనసోత్సాహ పరిమితం అన్నాడు, అదే రుద్రాభిషేకం చేసుకోవాలి. రుద్రాభిషేకం చెయ్యాలి అంటే ఎంత ఇవ్వాలి అని అంటే మహన్యాసం చెప్పంగానే దశగాం సవత్సాం స్వర్ణ శృంగీం ఋషభయేకాంగాం దజ్జాత్ అని చెప్పాడు అనమాట. 10 ఆవులు ఇమ్మన్నాడు. ఒక ఎద్దు మామూలుగా కానీ ఒక ఎద్దు ఆవు, దాంతో పాటు 10 ఆవులు అంటే 11 ఆవులు అవుతాయి, మొత్తం ఒక ఎద్దు అవుతుంది. వాటికి స్వర్ణ శృంగీం బంగారు కుక్కర్లు పెట్టమంటాడు. కొమ్ముల కొసలో బంగారు పెట్టేయాలన్నమాట. ఊరికే ఒక మొక్క చేసి ఇవ్వడం కాదు, తొడగాలి. ఎందుకు తొడగుతారు బంగారు అంటే ఎప్పుడైనా పొరపాటున ఆ ఆవు కానీ ఆయన పొడిస్తే బంగారు గుచ్చుకుంటుందే కానీ కొమ్ము గుచ్చుకోదన్నమాట. అందుకు అలంకారంగా ఉంటుంది, ఉపయోగం ఉంటుందని పెడతారు. తర్వాత అరికాళ్ళ కింద వెండితో చేసిన గిట్టలు పెడతారు. వెండితో చేసిన గిట్టలు అంటే ఇప్పుడు ఎద్దులకు వాటికి గిట్టలకు కొట్టిస్తారనమాట. అటువంటివి వెండితో చేసినవి కొట్టించాలి. దాని అడుగు కింద ఉండాలి. అవి నడిచేదానికి బాగుంటుంది. ఎప్పుడైనా తనినా కూడా మన గిట్ట తగలకుండా వెండి తగులుతుంది అనమాట.
అదొక ఉపయోగం. తర్వాత తోకకు ముత్యాల దండ కట్టాలి. తామ్ర పుచ్చం, తామ్రంతో చేయబడినటువంటి తోకను, పృష్ఠభాగాన్ని తామ్రంతో, రాగితో చేయబడిన తామ్ర భాగాన్ని ఇవ్వాలి. తర్వాత ముత్యాల దండ అలంకారం చేశాం కదా, ముత్యాల దండ అలంకారం చేసిన తర్వాత పట్టు చీర అలంకారం చేసి దానికి పెట్టాల్సినటువంటి అన్నీ కూడా పెట్టి ఒక్క గోదానం చేస్తూ 40 సెంట్లు బీడు దానం చేయమన్నాడు. ఇక్కడే మనకి ఇబ్బంది. పండే పొలం కాదు, ఆవు వేసే పొలం. ఆవుకు మనం ఏంటంటే ఒక తౌడు కట్ట తీసి ఇచ్చేసి బ్రాహ్మణుడికి ఇచ్చేసి, స్వామి నువ్వు మేపుకోసం అంటే ఆ బ్రాహ్మణుడు ఏం బాధపడతాడు కానీ సంతోషపడతాడా? అంటే రోజు దాన్ని మేపాలంటే ఈయన ఎక్కడి నుంచి తెస్తాడు? ఈ పేద బ్రాహ్మణుడు 11 ఆవులు ఇచ్చినా, ఎన్ని ఆవులు ఇచ్చినా దానికి జీవితాంతం పోషణ ఇవ్వమంటాడు. జీవితాంతం పోషణ అంటే నువ్వు 40 సెంట్లు కయ్యి అంటే ఒక అరకర వేసుకోండి, 10 సెంట్లు ఏముంది, 11 అర్ధలు 5.5 అర కూడా తీసేసి 40 సెంట్లు అన్నాం కాబట్టి 11 44, 4 ఎకరాల 40 సెంట్లు అంటే ఒక 5 ఎకరాలు బీడు తీసి ఇవ్వమంటాడు. 11 ఆవులు ఇవ్వమంటాడు. నువ్వు ఆవులు ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడు వాటి వల్ల ఇబ్బంది పడకూడదు, వాటి వల్ల సంతోషపడాలి కానీ ఇబ్బంది పడకూడదు. వాటిని తీసుకోపోయి మేపేవాళ్ళు అందరూ ఉండాలా, ఆయన దాని ఫలితాన్ని మాత్రమే అనుభవించాలి కానీ శ్రమ పడకూడదు అనమాట. ఇటువంటి ఆ దానం చేయమన్నాడు. తర్వాత ఈ ఆవులను మళ్ళీ సంతానం కలగడానికి ఎద్దును ఒక దాన్ని ఇవ్వమన్నాడు. ఏమైతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోయి కృత్రిమ పిండోత్పత్తి చేయాల్సిన అవసరం లే, ఒక ఆవు ఎద్దుని ఇవ్వమన్నాడు. ఆ పెంపొందించినటువంటి ఇవన్నీ కూడా మనం ఏమని చేయాలంటే ఈ యొక్క 11 ఆవులు, ఒక ఎద్దును బ్రాహ్మణుడికి దానం ఇస్తూ 5 ఎకరాల భూమి ఇవ్వమన్నాడు. అది ఇవ్వలేము. ఏం స్వామి ఇంత సంభావం చెప్పారు కదా, సంభావం చెప్పినప్పుడు గోదానం చేసినప్పుడు తాంబూలంలో ఎంత డబ్బులు పెట్టాలా, డబ్బుల విషయం చెప్పలేదంట. ఆవు ఎంత విలువ చేస్తుందో అంత డబ్బు పెట్టమన్నాడు. ఆవు 20,000 అయితే ఒక ఆవు 20,000, 10,000 అయితే 10,000. ఇప్పుడు దీన్ని బట్టి మీరు లెక్కేసుకోండి ఎంత అవుతుంది రుద్రాభిషేకానికి అని. ఈ రుద్రాభిషేకం ఎవరైనా చేయిస్తారా, చేయించేవాడు ఉన్నారా అంటే లక్షణంగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, మన్వంతరాధిపతులు, రాజులు, ఉత్తానపాదులు, వీళ్ళందరూ చెప్తున్నాం కదా, వీళ్ళందరూ అలా చేయించేవాళ్ళు అనమాట. వాళ్ళ శక్తికి అలా చేయించారు స్వామి. వాళ్ళ గురించి చెప్పాం. మా పరిస్థితి ఏంటి అని. మా పరిస్థితి ఏంటంటే విత్తశాఖ్యం నకారయేతు, నీ శక్తిని బట్టే చేసుకో. నువ్వు 5 ఎకరాల బీడు, 10 ఆవులు ఇవన్నీ తీసేయలేవు అనుకో, బంగారు నగలు ఇవన్నీ నీ దాంట్లో పర్సెంటేజ్ చేసుకో. అంటే నువ్వు ఇవన్నీ కొంటే 1 కోటి రూపాయలు అవుతున్నది అనుకోండి, ఉదాహరణకి, కోటికి రావు కానీ 1 కోటి అనుకోండి, దాంట్లో 10వ వంతు, దాంట్లో 10వ వంతు, లేకపోతే దాంట్లో 100వ వంతు వేసుకుంటే ఎంత ఇవ్వగలవు, మన శక్తి ఎంత అని ఆలోచించి దానికి సంబంధించి మనం సంభావన ఇవ్వాలి. మనం రుద్రాభిషేకం చేయగానే ఎంత ఇవ్వమంటామంటే, అబ్బా 1116 అడిగాడు ఆ స్వామి అని అంటే 1116 కాదు, 100 రూపాయలు ఇచ్చినా ఏం చేస్తాడు. కానీ సముద్రంలో ఉండే జలాన్ని మనం చెంబుతో ముంచుకుంటే చెంబుడు, లోటాడు ముంచుకుంటే లోటాడు, బిందెడు ముంచుకుంటే బిందెలు వస్తాయి కానీ అక్కడ అయిపోయేది ఏముండదు. అందువల్ల మనం దేవతా కార్యక్రమాలు చేసేటప్పుడు దాని యొక్క ఫలితం అమోఘమైనటువంటిది. అక్కడ ఏం చెప్తున్నాడు, రుద్రాభిషేకం చేస్తే నీకు ఎంత ఫలితం వస్తుందని చెప్పాడు తెలుసా. మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కానీ నువ్వు చేయించుకోగలిగితే అగ్నిష్టోమము, వాజపేయం యజ్ఞం చేసినంత ఫలితం అన్నాడు. వాజపేయాలు, అగ్నిష్టోమాలు, అతిరాత్రాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లే. ఆ యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని ఈ యొక్క రుద్రాభిషేకం ద్వారా మనం సంపాదించుకోవచ్చు. రుద్రాభిషేకం చేయాలంటే ఈ విధంగా ఖర్చు పెట్టి చేయండి. తర్వాత దేవుడికి పాలు అభిషేకం చేస్తున్నాము, గోక్షీరాన్ని చేయండి అంటాడు. గోక్షీరాన్ని చేయాలంటే గోవులు కావాలిగా. ఇప్పుడు మనం ప్యాకెట్ పాలు తీసుకొచ్చేసి ఈశ్వరుడి మీద పోసేసి ఆనందంగా చేసాము ఈ అభిషేకం అంటే దాంట్లో వచ్చే ఫలితం అనకూడదు కానీ శూన్యం, ఏమి రాదు. ఎందుకు రాదంటే ఇప్పుడు పెట్టేటువంటి దీపారాధన నూనె అని ఉంది చూడండి, అది పెట్టినా శూన్యమే. ఏమంటే దేవుడికి ఆరాధన చేసేటువంటి ప్రతి వస్తువు కూడా మనం తినగలిసింది, మనం అనుభవించాలి.
అనుభవించేదే పెట్టాలన్నమాట. ఇప్పుడు దీపారాధన నూనె అన్నాం కదా, అది స్వచ్ఛమైన నువ్వుల నూనె అయితే ఇబ్బంది లేదు. లేనప్పుడు ఆ నూనె పెట్టండి, కాదండి దేవుడు, మీరు కూడా అనుభవించండి. ఆ నూనెను మీరు శనివారం రోజు పూసుకొని స్నానం చేయండి. అభ్యంగన స్నానం చేసినప్పుడు నువ్వుల నూనె స్వచ్ఛమైన నూనె తెచ్చుకొని కదా మనం పెట్టుకుంటున్నాము, అది పెట్టకూడదు. మనం పెట్టుకున్నాం కాబట్టి దేవుడికి పెట్టండి. ఇప్పుడు దేవుడికి పెట్టేటువంటి నూనె కూడా మీరు కూడా అనుభవించండి. మీరు కూడా కూరల్లోనో ఆ కార్యక్రమాల్లో తినేదానికి ఉపయోగించండి, దేవుడికి కూడా పెట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏది తింటున్నావు అది పెట్టమన్నాడు. రాముల వారు కూడా వాళ్ళ తండ్రి గారికి శ్రాద్ధం పెట్టినప్పుడు గడ్డ కూరలే పెట్టాడు కానీ అన్నం పెట్టలే. ఎందువల్ల ఆయన తింటుండేడు కాబట్టి అవి పెట్టాడు. కాబట్టి ఏ వస్తువు కూడా శబరి ఏం చేసింది, తాను ఎంగిల్ చూసి అది బాగున్నదనేది దేవుడికి పెట్టింది అనమాట. ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఒక ఆయన నేను సాక్షాత్తు పోయి ఒక అంగడికి పోయి అడిగాను, నెయ్యి ఇవ్వండి అని అడిగాను, ఆవు నెయ్యి. ఆయన ఏమడిగాడంటే దేనికి అన్నాడు. మొట్టమొదటి ప్రశ్న దేనికి అన్నాడు. దేనికి అంటే నేను కంట్లో వేసుకోవడానికి అని అడిగాను. అది పనికి రాస్తామని కంట్లో వేసుకుంటే కళ్ళు పోతాయని చెప్పాడు. సరే ఇది అమ్మే నెయ్యి దేనికి పనికి వస్తుంది, దేనికి ఉపయోగిస్తారంటే హోమానికి పనికి వస్తుంది అన్నాడు. దేవానాం ఆజ్యమహారం అంటే మనం తింటే పనికిరాదు, మనకు ఉపయోగపడదు, అది దీపారాధన చేసుకోవచ్చు, హోమం చేసుకోవచ్చు అన్నాడు. అంటే ఏమని, దేవానాం ఆజ్యమహారం, నువ్వు ఇచ్చేటువంటి ఆహారం దేవుడికి తినేది. అది ఇంద్ర యస్వాహాన్ని హోమం చేసేవాడు ఆయన తింటాడు. అంగమహారాజు చేస్తే తీసుకున్నారు కదా వాళ్ళు. అటువంటి నెయ్యి మనం హోమం చేస్తే మనకు ఫలితం ఏమైనా ఉందా? మనం తినాలి దాన్ని. అదే నెయ్యిని మనం కూడా తిని దేవుడికి హోమం చేస్తే ఇబ్బంది లేదు. ఏ పదార్థాన్ని, ఇదే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా దేవుడికి ఉపయోగించేటువంటి వస్తువును మనం తిరిగి ప్రసాదంగా ఉపయోగించుకోవాలి. ఒక చీర తెచ్చింది దేవుడికి, అది కట్టమని చెప్పింది, అది వద్దులేమ్మా అని చెప్పాను నేను. ఆమె ఏమన్నదంటే మా శక్తికి మేము అదే తెచ్చాము, మాకు డబ్బులు లేవు మా దగ్గర, మేము అదే తెచ్చాము, అదే కట్టు అన్నదనమాట. సంతోషం కడతా, నాకేం ఇబ్బంది లేదు. రేపు ఉదయం అదే చీర నిప్పేసి నీకు ప్రసాదంగా ఇస్తా, దాన్ని రేపు సాయంత్రం దేవడానికి కట్టుకోరా నువ్వు మంచిదని చెప్పి. నేను కట్టుకోను సార్, అది మా భలే అసహ్యంగా ఉంది అది, నేను అదెట్టు కట్టుకునేది. అంటే నీకు పనికిరాని దేవుడికి ఎట్టు పనికి వచ్చింది. కాబట్టి నీకు శక్తి లేకపోతే నువ్వు కూడా అటువంటి చీర కట్టుకో. అంతేగాని అప్పు తీసుకువచ్చి అప్పు చేసి దేవుడికి పెట్టమని చెప్పడు. నువ్వేది తింటున్నావో అది పెట్టమంటాడు, ఏది అనుభవిస్తున్నావో దాన్ని పెట్టమంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనం ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా, ఎందుకంటే యుగం, మన యుగ ధర్మాన్ని గురించి నేను చెప్తున్నాను. ఇవన్నీ కూడా స్వచ్ఛమైనవి పెట్టాలా, లేదు స్వచ్ఛం దొరకడం లేదు, అన్నీ కల్తీలే దొరుకుతున్నాయంటే నువ్వు కూడా వాటిని తినాలా ప్రసాదంగా, నువ్వు వాటిని అనుభవించాలా. నూనె కానీ ఆ ప్రసాదంగా నువ్వు అనుభవించేటట్టయితే పెట్టు ఏదైనాను అని చెప్పి చెప్పాడు. తర్వాత రుద్రుల విషయం ఇది, ఆదిత్యుల విషయం. రుద్రుల సంగతి చెప్పేశాను, వసువుల సంగతి చెప్పాను. ఆదిత్యుల సంగతి ఏంటంటే ద్వాదశాదిత్యులని ఉన్నారు. ద్వాదశాదిత్యులకు నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అంటే వైవస్వత మన్వంతరంలో మనం ఆచరించాల్సినవి చెప్తున్నాను నేను, అవసరం కాబట్టి. ఆ దేవతలు ఎలా పూజ చేయాలో చెప్తున్నారు. ద్వాదశాదిత్యులకు నమస్కార ప్రయో భాను, రూపాయి ఖర్చులే. నమస్కారం చేయండి, ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయండి, ఒకసారి సాయంత్రం చంద్రుడికి నమస్కారం చేయండి. చంద్రుడికి సూర్యుడికి నమస్కారం చేస్తే సాయంత్రం చంద్రుడికి నమస్కారం చేసినప్పుడు నక్షత్రాలు ఆయన పక్కనే ఉంటారు, వాళ్ళకి కూడా నమస్కారం చేసినట్టు అయిపోతుంది. సూర్య చంద్రులకు నమస్కారం చేస్తే సకల దేవతలకు చేసినట్టు. నువ్వు ద్వాదశాదిత్యులను పూజించాల్సిన విధానం ఏంటంటే నమస్కారమే. ఒక్కరన్నా చేస్తున్నారా? ప్రతిరోజు ఒక్క నమస్కారం చేయండి సూర్యుడికి. ద్వాదశాదిత్యుల ఆరాధనది. రుద్రాభిషేకం అంటే చేయించుకోండి, లేదంటే ఈశ్వర దర్శనం చేసుకోండి, సరిపోతుంది. వసువుల సంగతి చెప్పాను, వసువులను స్మరించండి, భీష్ముడిని తలుచుకోండి చాలు. తరువాత మరుద్గణాలు ఉన్నాయి, 49 మంది మరుద్గణాలు. మరుద్గణాలు నిన్న మనం చెప్పుకున్నాం. దేవేంద్రుడు వాళ్ళ యొక్క పినతల్లి యొక్క గర్భంలో పిండాన్ని ఖండిస్తే పుట్టినట్టు మరుత్తులు. ఆ మరుత్తుల గురించి ఆలోచించేది ఏంటి అంటే ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం శువః అని చెప్తున్నారు. ప్రాణాయామం అంటే అనేస్తుంది ఏం కాదు. ఒక్కసారి శ్వాస పీల్చి కుంభకంలో ఉండి
తర్వాత మళ్ళీ రేచక పూరక కుంభకాలు ఉన్నాయి కదా, పీల్చడం, కాసేపు ఉంచడం, వదలడం. ఒక్కసారి ప్రాణాయామం చేయండి, మరుతుల యొక్క ఆరాధన పూర్తయిపోతుంది. విశ్వేదేవులు, విశ్వేదేవుల్ని ఎలా పూజ చేయాలా? వీళ్ళు ఎక్కడ కనపడలేదే మాకంటే పెద్దవాళ్ళని ఆరాధిస్తాం చూడండి. పెద్దవాళ్ళకు మనము చనిపోయినటువంటి మన పితృదేవతలకు ఏదైనా తద్దినాలు శ్రాద్ధాలు పెడతాం కదా. తద్దినం అన్నా శ్రాద్ధం అన్నా ఒకటే. రెండుగా ఎందుకు చెప్తున్నాను స్వామి, మీకు రెండు భేదం తెలియదు అంటే, భేదం తెలుసు నాకు, కానీ కొంతమంది శ్రాద్ధం అనే పేరుతో వేరు, కొంతమంది తద్దినం అనే పిలుస్తారు. రెండు చెప్తుంటాను అనమాట, రెండు ఒకటే. కాబట్టి పెద్దవాళ్ళకి ఎప్పుడైతే మనం తద్దినాలు పెడుతున్నామో వాళ్ళలో విశ్వేదేవులు వస్తారు ఆవాహన. వాళ్ళు మన పితృదేవతల్ని కాపాడుతారు అనమాట. ఈ దేవతలనే వాళ్ళు పితృదేవతల్ని, మనం చనిపోయిన వాళ్ళని కాపాడుతారు, బ్రతికుండే వాళ్ళని కాపాడుతారు అనమాట. ఆ విశ్వేదేవుల్ని ఆరాధించాలంటే మన పెద్దవాళ్లకు సంబంధించి ఏదైనా మోయన్లు ఇవ్వడం. మనం వండి పెట్టలేము, ఒక బ్రాహ్మడికి మోయిన్ ఇవ్వండి పెద్దవాళ్ళ పేరు చెప్పి, వాళ్ళని కాపాడుతూ పితృదేవతారాధన చేస్తే విశ్వేదేవులను ఆరాధన చేసినట్టే. కాబట్టి విశ్వేదేవుల ఆరాధన ఆ విధంగా చేయండి. తర్వాత అశ్విని దేవతలు. అశ్విని దేవతల్ని ఎలా, అశ్విని దేవతలు అంటే ఎవరో తెలుసా? తథాస్తు దేవతలు అంటారు. తథాస్తు అనేది వాళ్లే. మనం భూలోకంలో తిరుగుతుంటే ఎక్కడ తిరుగుతున్నా కానీ తథాస్తు తథాస్తు అంటుంటారు వాళ్ళు. ఎప్పుడు కూడా అశ్విని దేవతలను ఆరాధించడం అంటే ఏంది అంటే, వాళ్ళకి నమస్కారాలు చేయబోలే, ఏం చేయబోలే, మంచి మాట్లాడండి. ఎప్పుడు నాకేమీ లేదు, మొత్తం నాశనం అయిపోయినాను, నా దగ్గర రూపాయి లేదు, ఇట్లా అంటూ ఉండకూడదు. తథాస్తు అంటారు వాళ్ళు. అన్నారంటే మనం అట్టే పోతాం. నాకేమయా భగవంతుడు ఇచ్చింది ఏదో ఉంది, జరిగిపోతున్నది, లక్షణంగా ఉన్నాము, ఆనందంగా ఉన్నాము, భగవంతుడు అనుగ్రహం ఉంటే చాలు, ఆస్తులే ఉంది, పాస్తులే ఉంది, మేము చాలా సంతోషంగా ఉన్నాం అంటుండాలి. అంటున్నప్పుడు వాళ్ళు తథాస్తు అంటే అదే విధంగా నువ్వు సంతోషంగా బ్రతికిపోతావు. అంటే అశ్విని దేవతలను పూజ చేసే విధానం ఏంటంటే, ఎప్పుడు నా శ్రీలంకీర్తయేతు, అనవసరమైన మాటలు, లోక వ్యవహారాలు, పురాణాలు, అమ్మెట్టు పోయింది, ఈ అమ్మెట్టు పోయింది, వాడిట్టు చేశాడు, వీడిట్టు చేశాడు, వీడిట్ట బతికాడు, ఇవే కదా మనం చెప్పే పురాణాలు. ఈ పురాణాలని ఆపేసిండి అంటాడు. ఆపేడువే అశ్విని దేవతలను పూజ చేయడం. మంచి మాట్లాడండి, మంచి చెప్పండి, మంచి ఆచరించండి, అప్పుడు అశ్విని దేవతల అనుగ్రహం మనకు ఉంటుంది చెప్పాడు. తర్వాత సాధ్యులు. సాధ్యులు అంటే సాధ్యులు అంటే ఋషిగణాల్లో మంచి తపశ్శక్తి సంపన్నులైనటువంటి కొంతమంది ఋషీశ్వరులు అనమాట. ఈ సాధ్యుల్ని ఆరాధిస్తే మనకి ఏమొస్తుంది అని అంటే, మంచి మంత్రశక్తి, మంచి దైవబలము, ఇవన్నీ కూడా ప్రసాదిస్తారు సాధ్యులు. సీతాదేవి లంకాదహనం ఆంజనేయ స్వామి చేసిన తర్వాత లంక అంతా గాలిపోతున్నది అనమాట. అప్పుడు ఆంజనేయ స్వామి పోయి తోక ఆర్పుకుంటున్నాడు సముద్రంలో. అప్పుడు ఆలోచించాడు, ఏంటి అయ్యో నేను తగలబెట్టేశానే, సీతమ్మ కూడా ఉంది కదా, సీతాదేవి కూడా కాలిపోయి ఉంటుందేమో అని చెప్పి బాధపడుతున్నాడు. అప్పుడు సాధ్యులు పోతున్నారు ఆ దారిలో. వాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా ఎంత మహత్యం సీతాదేవిది, దహనం, లంకానగరం అంతా దహనం అయిపోయినా కానీ ఆ సీతమ్మకి ఏం కాలేదు చూసారా, ఆ సీతమ్మ ఎంత గొప్పదో కదా అని సాధ్యులు అనుకుంటుంటే విన్నాడు ఆంజనేయ స్వామి. ఆహా, సీతాదేవికి ఏం కాలేదు అని చెప్పి అనుకున్నాడు. అసలు ఆంజనేయ స్వామికి తోక కాలకుండా ఉండేదానికి కారణం కూడా సీతాదేవి. ఆ యొక్క అగ్నిహోత్రుని ప్రార్థిస్తేనే ఈయన తోక చల్లంగా ఉండింది అనమాట, లేకపోతే ఈయనకు కూడా కాలిపోయి ఉండేది తోక. కాబట్టి అంత శక్తి కలిగినటువంటిది సీతాదేవి. అట్లా సాధ్యులేమంటే కొన్ని మంచి విషయాలు మనకు తెలిసేటట్టుగా తెలుపుతూ ఉంటారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, అశ్విని దేవతలు తథాస్తు అని మనల్ని అనుగ్రహిస్తున్నారు. సాధ్యులేమంటే మనకి ఏదైనా దిగులు పడ్డప్పుడు, ఆలోచనగా ఉన్నప్పుడు మన మనసును మార్చేసి, ఇప్పుడు ఆంజనేయ స్వామి ఫ్రీ అయిపోయినాడు కదా, అట్లా మనకి ఏదైనా మంచిని తెలియపరుస్తూ ఉంటారు. మనకి ఏదో ఒక శుభవార్త వస్తుంది అనమాట. ఇప్పుడు అది శుభవార్తే కదా. అట్లా మనం ఏదన్నా బాధల్లో ఉన్నప్పుడు మనకు మంచి శుభవార్తలు వినిపించి మన మనసును ఆందోళన లేకుండా చేసేదానికి సాధ్యులు సహాయం చేస్తారు. కాబట్టి ఆ సాధ్యుల్ని కూడా మనం సాధ్యమైనంత వరకు ఆరాధించాలి. సాధ్యులు ఎలా ఆరాధించాలి ఏంటంటే, దేవతలు మన వల్ల ఏమి ఆరాధించమని కోరరు. ఇప్పుడు నేను చెప్పాను కదా సాధ్యులు అనేవాళ్ళు ఉన్నారని. ఒక్కసారి వాళ్ళ కళ్ళల్లో
తలుచుకొని ఆ సాధ్యులకి మనసా వాచ కర్మణ నమస్కారం చేస్తే వాళ్ళు సంతోషపడతారు. ఈ విధంగా వసువులు, రుద్రులు, ఆదిత్యులు, మరుతులు, విశ్వేదేవులు, సాధ్యులు, అశ్విని దేవతలు వీళ్ళందరినీ కూడా మనం ఆరాధిస్తూ ఉంటే వైవస్వత మన్వంతరంలో మనకి ఏ ఇబ్బంది లేకుండా దేవతలు చేస్తారు. తర్వాత ఇంద్రుడు, మీరు మర్చిపోయినారు కానీ నేను మర్చిపోను, పురంధరుడు అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు ఉండేటువంటి మన ఇంద్రుడికి పురంధరుడు అని పేరు. ఊర్జస్సుడు అనే పేరు కూడా ఉంది ఆయన. అంటే ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉంటాయి. దాంట్లో ఒక పేరు రాశాడు, పురంధరుడు అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు మన యొక్క సప్త ఋషులు ఎవరు? మనకి ఉత్తర వైపులో సప్తఋషి మండలం ప్రతిరోజు కనపడుతుంటుంది. సప్త ఋషులు అంత అవసరమా స్వామి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం అంటే, ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఈ అరుంధతి దర్శనం అనేది చేస్తారు. అరుంధతి దర్శనం అప్పుడు సప్తఋషి మండలాన్ని చూసేది. ఆ సప్తఋషి మండలంలో ఒకడు వశిష్ఠుడు అనమాట. ఆ వశిష్ఠుడి పక్కనే అరుంధతి ఉంటుంది. ఆ అరుంధతి దర్శనాన్ని చేపిస్తారు. ధ్రువ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు. ఇక్కడ ధ్రువక్షితిర్ ధ్రువయోనిహి అనే మంత్రం చెప్తూ అక్కడ చూడమంటారు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు. ఇప్పుడు ఎవరయ్యా వీళ్ళంటే కశ్యపుడు. మీరు రాత్రులు కానీ గమనిస్తే ఉత్తర భాగంలో సప్తఋషి మండలం కనపడుతుంది మనకి. ఆ సప్తఋషి మండలంలోనూ ఉంటారు వాళ్ళు, భూలోకంలోనూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఇష్టం ఎక్కడైనా జరగచ్చు. వాళ్ళ పేర్లు కశ్యప ప్రజాపతి, అత్రి మహర్షి, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. గౌతముడు, భరద్వాజుడు, జమదగ్ని, వశిష్ఠుడు. మర్చిపోయినాం కదా వెంటనే, అంటే చెప్పగానే మర్చిపోతాం మనం. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఈ సప్త ఋషులను కూడా మనం ఆరాధించాలయ్యా. ఎందుకు ఇంత కొరవ మన్వంతరాలని తొందరగా చెప్పుకొచ్చి వైవస్వ మన్వంతరం దగ్గర ఆపేసావు కదా అని అంటే, ఆపాల్సింది ఇక్కడే కాబట్టి. నెక్స్ట్ మన్వంతరాల్లో మనం ఉన్నాం, ఇంతకుముందు మన్వంతరాల్లో మనం లేవు. మనం ఆచరించాల్సింది ఏంది ఈ యొక్క మన్వంతరంలో అనేది వివరంగా చెప్తున్నాను అనమాట. ఈ సప్తఋషులను కూడా ఆరాధించాలి. సప్తఋషులను ఆరాధించాలంటే కశ్యపాయ నమః, అత్రయే నమః, విశ్వామిత్రాయ నమః, గౌతమాయ నమః, భరద్వాజాయ నమః, జమదగ్నయే నమః, వశిష్ఠాయ నమః నమస్కారం చేయాలి. వీళ్ళ పేర్లు 7 గుర్తు పెట్టుకొని ప్రతిరోజు ఒకసారి వాళ్ళకి నమస్కారం చేయాలి. ఈ ఋషిగణ దేవగణాలు చెప్పాను కదా, దేవగణాలకు నమస్కారం చేయాలి. మన బాధ్యత నేను గుర్తు చేస్తున్నాను అనమాట. ఇంద్రుడికి నమస్కారం చేయాలి. అప్పటికి దేవతారాధన అంతా పూర్తయిపోతుంది. వైవస్వత మనువుని ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. వైవస్వత మనువుని గురించి అనుకోవాలి. తర్వాత పుట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఈ వైవస్వత మన్వంతరంలో మనల్ని పరిపాలన చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్ష్వాకు మొదలైనటువంటి వాళ్ళు. శ్రీరామచంద్రమూర్తి వీళ్ళందరూ ఈ యుగానికి సంబంధించిన వాళ్ళు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాజులందరూ కూడా ఈ యొక్క వైవస్వత మన్వంతరంలో పరిపాలన చేసి ధర్మ పరిపాలన చేశారు. రాముడు కావచ్చు, రఘుమహారాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనమాట ఇక్ష్వాకు వంశస్థులు. తర్వాత చంద్రవంశం, సూర్యవంశం ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ధర్మరాజాదులు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట. ఆ కోణంలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా, ఈ రాజులందరూ కూడా అని చెప్పి ఈ యొక్క వైవస్వత మన్వంతరాన్ని గురించి వివరణ చేశాడు. ఈ వైవస్వత మన్వంతరంలో మనం ఆచరించాల్సినటువంటి విషయం అంతా కూడా అయింది. తర్వాతది సావర్ణి మన్వంతరం. ఇదైన పాటు సావర్ణి మన్వంతరం వస్తుంది. సావర్ణి మన్వంతరంలో దేవతలు, ఇది కూడా తెలుసుకోవాల్సింది, సుతపులు, సునాభులు, ముఖ్యులు అని దేవతలు జరగబోయేది చెప్తున్నాడు. ఇంద్రుడు ఎవరో తెలుసా? బలి చక్రవర్తి. ఆయన పాతాళంలో ఉన్నాడు ఇప్పుడు. నెక్స్ట్ ఇంద్రుడు అవుతాడు ఆయన, బలి చక్రవర్తి. సప్తఋషులు ఎవరో తెలుసా? అందరూ మనకు తెలిసిన వాళ్ళే, అంటే ఇప్పుడు ఇంకా కాలేదు, అవుతారు. ఎవరు? పరశురాముడు, వేదవ్యాసుడు, ఋష్యశృంగుడు, కృపాచార్యులు, అశ్వత్థామ, దీప్తిమంతుడు, గాలవుడు. వీళ్ళందరూ కూడా సప్తఋషులుగా ప్రకాశిస్తారు. తర్వాత ఈ సావర్ణి మను అంటే సావర్ణి సూర్యుడి కొడుకేనమాట. తర్వాత వస్తుంది మనకు ఈ పరివానుడు, తురీవానుడు, సమ్మతుడు, ధృతిమంతుడు, వసుడు, వరిష్ఠుడు, నాథుడు, దృష్టుడు, వాసుడు, సుపరీషుడు, వృష్ణి, సుమతి. వీళ్ళు
ఆ సావర్ణి మనువు యొక్క కొడుకులు 12 మంది. వీళ్ళు పరిపాలన చేస్తూ రక్షిస్తారు జరగబోయేటువంటి సావర్ణి సూర్యతనయో యో మనుకర్జతేష్టమః నిశామయతదుత్పత్తిం విస్తరాద్గతతో మమ అని సప్తశతిలో మొదటి మంత్రమే అదన్నమాట. జరగబోయేటువంటి సావర్ణి మన విషయం అది. తర్వాత అక్కడికి అయిపోయింది. తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే లఘువుగా చెప్పేశాడు. తర్వాత వాళ్ళంటే ఎప్పుడో జరిగేది కదా అది. వాళ్ళు ఎవరంటే ఇప్పటికి మనకు 8 మంది అయిపోయినారు, ఇంకా మనకు 14 మంది కదా మొత్తము. వాళ్ళల్లో దక్ష ప్రజాపతి కూతురు ఒక ఉంది. దక్ష ప్రజాపతి కూతురికి కొడుకులు ఉన్నారు. అంటే దక్ష ప్రజాపతి దౌహిత్రులు అనమాట. వాళ్ళు నలుగురు 4 మన్వంతరాలకు అవుతారు. వాళ్ళు ఎవరంటే దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి. వీళ్ళు నలుగురు అయిపోయింది. తర్వాత వాళ్ళకి దానికి సంబంధించినటువంటి దేవతలు, ఇంద్రుడు, సప్తర్షులు మారిపోతారు అనమాట. తర్వాత ఇంక 2 ఉన్నారు మనకు. వాళ్ళు ఎవరయ్యా అంటే ఇప్పుడు ఈ 12 అయినాయి. 13, 14 ఎవరంటే రుచి ప్రజాపతి అనే ఆయన కొడుకు రౌచ్యుడు అనే ఆయన మన్వంతరాధిపతి అవుతాడు. రౌచ్య మన్వంతరం అంటారు దాన్ని. తర్వాత భూతి ప్రజాపతి కొడుకు భౌత్యుడు అని ఆయన మన్వంతరాధిపతి 14 ఆయన అవుతాడు. అప్పుడు దేవతలు, సప్తఋషులు అందరూ కూడా మారిపోతారు నాయన. ఈ విధంగా జరిగిపోయినటువంటి మన్వంతరాలు, జరిగేటువంటి మన్వంతరాలు, జరగబోయేటువంటి మన్వంతరాలను, మనువుల్ని గురించి నేను వివరంగా చెప్పాను అని చెప్పి ఆ వైశంపాయనుల వారు జనమేజయ మహారాజుకు వివరించాడు. అప్పుడు ఈయన ఏమడుగుతున్నాడంటే, స్వామి అంతా చెప్పారు, వైవస్వత మనువు మన మన్వంతరాధిపతి ఉన్నాడు కదా, మన మన్వంతరాధిపతి ఎవరి కొడుకు, ఆయన వృత్తాంతం ఏంది, ఆ విషయం అంతా నాకు చెప్పవలసింది. సూర్య భగవానుడి కొడుకు వైవస్వతుడు అని చెప్తున్నారు కదా, ఆ సూర్య భగవానుడికి ఎంతమంది కొడుకులు, ఎలా జరిగింది, ఈయన మనువైనటువంటి విషయం, వైవస్వ మనువుని గురించి మాకు ఒక వివరం చెప్పవలసింది అంటే, అప్పుడు ఆ జనమేజయ మహారాజుకు వైశంపాయనుల వారు ఆ సూర్యుని యొక్క విషయాన్ని, సూర్యుని వివాహ విషయము, సూర్యునికి పుట్టినటువంటి బిడ్డలు, ఆ విషయాన్ని గురించి చెప్పడానికి ఉపక్రమించాడు. ఆ విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం.